బ్రో ఏంటి ఎలా ఉంది సినిమా, ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్. బాస్ రీఎంట్రీ తర్వాత లిటరల్ గా ఇండస్ట్రీ కొడుతుంది సినిమా. ఇది మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు క్రింజ్ అని అంటున్నారు కానీ బాస్ కి క్రింజ్ కి ఒక 100 కిలోమీటర్ దూరం ఉండిద్ది ఆ పదం. చాలా మంది హీరోలకి సెట్ అయితేమో కానీ బాస్ కి ఒక హెల్దీ, ఒక అన్నయ్య, ఒక ఘరానా మొగుడు, ఒక దొంగ మొగుడు, ఒక జై చిరంజీవ, ఈ సినిమాలో మనకు చాలా ఇష్టం. బాస్ అంటే బాస్ కామెడీ చేస్తే పక్కన ఉండేటువంటి స్టార్ కమెడీలు కూడా తేలిపోతారు. బాస్ అంత హెల్దీ కామెడీ చేస్తారు. సో మళ్ళీ ఆఫ్టర్ రీఎంట్రీ ఆ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఖచ్చితంగా 400 కోట్ల గ్రాస్ కొట్టబోతుంది. అంటే చాలా మంది చిరంజీవి గారిని బాస్ బాస్ అని అంటారు. బికాస్ ఈజ్ బాస్ ఆఫ్ బాక్స్ ఆఫీస్, బాస్ ఆఫ్ కామెడీ టైమింగ్, బాస్ ఆఫ్ హెల్పింగ్ నేచర్, బాస్ ఆఫ్ హ్యుమానిటీ, అన్నిటికీ బాస్ ఆయన, నాట్ ఓన్లీ మూవీస్ అన్నమాట. అంటే చాలా మంది నాకు ఇవ్వాలి బాస్, నేనే అంటుంటారు. అది ఇచ్చేది కాదన్నా, ఎవరికి ఇస్తాం అది అడుక్కునేది అంతే. ఒకడే శివుడు, ఒకడే హనుమంతుడు, ఒకడే రాముడు, ఒకడే బాస్. అది ఇస్తే ఇచ్చేది కాదు అది. అది ముల్లొక్కాలి. ఇప్పుడు త్రిమూర్తులు అంటారు. త్రిమూర్తులు ఓన్లీ అదేంటి ఈశ్వరుడు, విష్ణు, వాళ్ళనే ఎందుకు అంటారు త్రిమూర్తులు అని చెప్పి? దాంట్లో హనుమంతుని కలపచ్చుగా. అట్ట ఉండదు. అట్టెవరు ఇస్తే వచ్చేది కాదు. అది ఇస్తే వచ్చేది కాదు. అది మన బిహేవియర్ బట్టి అది ప్రజలే మళ్ళీ పిలిచే పిలుపు అది. లేకపోతే చాలా మంది గ్యాప్ ఇచ్చి సినిమాల్లో రావచ్చు. ఓన్లీ చిరంజీవి గారిని ఎందుకే గ్యాప్ ఇచ్చి ఆయన సినిమాలోకి వస్తే బాస్ ఈజ్ బ్యాక్ అన్నారు. వేరే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు దాటి సినిమాల్లోకి వస్తే ఆ మాట అనరు. చిరంజీవి గారిని ఎందుకు అన్నారు అంటే ఆ పదానికి ఆయన మాత్రం అర్హుడు. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరు పెట్టిందే ఆయన చూసి. అంటే కొంతమంది బాస్ ని ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్యన, అదే పనిగా పట్టుకుని. ఆయన కూడా కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే జెన్జీ జనరేషన్ ఎట్లా ఉందంటే అన్న, అంటే చిరంజీవి అంటే ఇప్పుడు అంటే చిరంజీవి గారి అప్పుడు ఆ టైంలో, అంటే చిరంజీవి గారు ఆ టైం ఈ టైం ఉండదు. చిరంజీవి గారు ఎప్పుడైనా సరే ఒకటే టైం, ఒకటే క్రేజ్. కాకపోతే వీళ్ళకి సోషల్ మీడియాలో జరిగేదే మొత్తం నిజమేమో, ఆన్లైన్లో జరిగేదే మొత్తం నిజమేమో అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు బాస్ అంటే. కాకపోతే ఇది జెన్జీ జనరేషన్ కాబట్టి దాన్ని తీసుకోవాలంటే చర్యలు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒకడు మనల్ని కొడితే మనం 2 చేతులతో కొట్టాలి, అవసరం కాలుతో కొట్టాలి, కొట్టాల్సిందే. ఈ జనరేషన్ అలా ఉంది, తప్పదు. సో అందుకని బాస్ కూడా నిర్ణయం అసలు ఎప్పుడో బాస్కి బెయిల్లు జైళ్ళు తెలియవు. అర్థమైందా? మీకు అర్థమైందా? అయినా సరే ఆయన ఇంకా ఈ జనరేషన్ కి మన సమాధానం చెప్పాలంటే సో దానికి తగినటువంటి డిసిషన్ తీసుకోవాలి కాబట్టి ఆయన డిసిషన్ తీసుకున్నారు. అసలు ఇష్టం లేదు ఆయన అక్కడికి వెళ్ళి అంత పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పెట్టాలి, కొట్టాలి. మనల్ని తిట్టే వాళ్ళని మనం కొట్టాలి. మీరు రామ్ చరణ్ గారికి పెద్ద వీరాభిమాని, మరి బాసే రామ్ చరణ్ గారికి పోటీ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మరి ఇప్పుడు నాకు ఏదైనా కామెంట్స్ నన్ను వేసుకోవాలని చెప్పి అడిగావు కదా. అంతే కదా బ్రో. ఇప్పుడు చరణ్ అన్న ఆయన స్థాయి వేరు. అంటే మెగాస్టార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మాట చెప్పారు గేమ్ చేంజర్ టైంలో. మెగాస్టార్ కి కొడుకు అంటే ఏమవుతాడు? గ్లోబల్ స్టారే అవుతాడు. అంతేక ఆయనే చెప్పేశారు, నేను చెప్పేది ఏముంది, ఆయనే చెప్పారు. మెగాస్టార్ కొడుకు అంటే గ్లోబల్ స్టార్ అవుతాడు కదా, ఇంకేమవుతాడు? తప్పలేదు, ఎందుకంటే బాస్ని మించిపోయాడు అసలు. ఖచ్చితంగా అది మాకు చాలా ఆనందం. అది ఆయనకి కూడా అసలు అంతులేని ఆనందం అది. సో అంతే. ఇప్పుడు ఒకటి బాస్ కొడుకంటే, ఇప్పుడు మెగాస్టార్ కొడుకంటే ఇంకా వేరే స్టార్ ఉండాలి కదా, అంటే స్థాయి ఎక్కువ ఉండాలి కదా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత ఆయన లెగసీని పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ లెగసీని రామ్ చరణ్ గారు కంటిన్యూ చేస్తారు. ఇలా మెగా లెగసీని అంటే మెగా ఫ్యామిలీలో హీరోలు వచ్చారు అని అంటే వాళ్ళు నిలదొక్కుంటారు, అంతేగాని పాతాళానికి వెళ్ళిపోరు. అని ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళలో ఎవడొస్తాడో తెలియదు, ఎవడు నించుంటాడో తెలియదు, ఎవడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఓన్లీ మెగా ఫ్యామిలీలోనే 11 మంది 10 మంది హీరోలు ఉన్నారు. వాళ్ళు ఎవరో ప్రజలను అడిగితే అందరూ చెప్తారు. నించోబెట్టి అడుగు ఎంతమంది హీరోలు ఉన్న పేర్లు చెప్పని చెప్తారు. ఎందుకు? వాళ్ళు ఇంకా నిలదొక్కున్నారు, సినిమాలో ఉన్నారు కాబట్టి. మిగతా ఫ్యామిలీలో అట్లా కాదు. మీరు చూసుకోండి, ఎవరి ఫ్యామిలీ తప్పు చేయట్లా, అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం ఇది. ఓన్లీ మెగా ఫ్యామిలీలో పేర్లు ఎవరైనా అడిగితే అందరి పేర్లు చెప్తారు. ఎందుకు చెప్తారు? బికాస్ ఇంకా వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇంట్లో కూర్చొని వేరే బిజినెస్లు చేసుకోవట్లా, ఫేడ్ అవుట్ అయిపోవాలా. అన్ని ఫ్యామిలీస్, మిగతా ఫ్యామిలీస్ లో చాలా మంది హీరోస్ వచ్చి యాక్ట్ చేసి తట్టుకోలేక షెడ్కి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి కొంతమంది
ప్రభాస్ గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. వీళ్ళిద్దరికి కొన్ని గొడవ ఫ్యామిలీ అని చెప్పేసి షెడ్యూల్ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారని చెప్పేసి అన్నాం కదా. మెగా ఫ్యామిలీ షెడ్యూల్ వెళ్ళిపోయే ఫ్యామిలీ కాదు, అవసరం అయితే 100 మందికి షెడ్ ఇచ్చేటువంటి ఫ్యామిలీ. రైట్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొంచెం ప్రభాస్ గారి సినిమా కూడా ఉంది. ఆయన కూడా సీనియర్లు అని చెప్పాడు. బట్ వాళ్ళిద్దరికి మధ్య ఫ్యాన్స్ లో కొంత గొడవ పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో, ప్రభాస్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి. ఇప్పుడు నేను ఏమంటే సోషల్ మీడియాలో బాండింగ్ అనేది అదొక ఫేక్ బాండింగ్ అనమాట. కొంతమంది అంటే ఇప్పుడు వేరే అభిమానులు ఈ అభిమానులతో బాండింగ్ పెట్టుకోవడం, వీళ్ళ నాన్న రెచ్చగొట్టడం, ఇవి టికెట్లు తెగవన్న ఆన్లైన్ లో వల్ల టికెట్లు తెగవు. అంటే పబ్లిక్ టాక్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ సోషల్ మీడియా. ఈ రివ్యూస్ ఇవన్నీ కూడా సరైనటువంటి కంటెంట్ ఎవడు ఆపలేడు. ఈ రివ్యూస్ ఆపలేవు, ఏమి ఆపలేవు. ప్రజలే దాన్ని ఆపుతారు. ఒక మంచి సినిమాని ప్రజలే లేపుతారు, ఒక మంచి సినిమాని ప్రజలే ఆపుతారు. వాళ్ళు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అది ఇప్పుడు సోషల్ మీడియా మీరు ఏదో రెచ్చగొడతారు అది అన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు ఈ బాండింగ్ ఈ రోజు ఆ హీరోకి ఉండిద్ది, లేకపోతే ఒకేసారి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాండింగ్ లో ఉంటే ఇప్పుడు రేపు అన్నాడు ఒకే రోజు వాళ్ళిద్దరు సినిమా వచ్చిన ఇద్దరు కొట్టుకుంటారు. అలా ఉంటది. ఇవన్నీ ఫేక్ బాండింగ్లు అనమాట. కానీ నేను ఒకటే చెప్తాను, చాలా బాండింగ్లు ఉంటాయి. కాకపోతే మెగా హీరోలు మనలో మధ్యన బాండింగ్ మాత్రం చెడిపోకూడదు. మీరు ఎవరితో బాండింగ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన మధ్య బాండింగ్ మాత్రం చెడిపోకూడదు. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ మెగా ఫ్యాన్సే. కాకపోతే అందరూ తెలిసిందే కొన్ని వర్గాలు ఉంటాయి, మన దాంట్లో కూడా ఉంటాయి. కానీ మనలో మనం అలా వర్గాలు ఉన్నా సరే మనందరం ఒకటి, మనలో మనం కొట్టుకోకూడదు. అవసరమైతే అవతల వాళ్ళు మనల్ని ఏమనంటే ఒక మాట అనాలి, కానీ మనలో మనం కొట్టుకోకూడదు అనేది నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. మీరు అడిగారు కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు పెద్ద ఎలా ఉండబోతుంది? పెద్ద అది నెక్స్ట్ లెవెల్ అన్న. ఇంకా అది 1000 కోట్ల సినిమా అంతే. ఇక 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది ఇండియా వైడ్. ఫస్ట్ మొదటి 1000 కోట్ల సినిమా, సోలో సినిమా ఫర్ రామ్ చరణ్. దట్టు ఒక ఉప్పెన లాంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ తో ఆయన్ని స్టార్ డైరెక్టర్ చేస్తున్నాడు రామ్ చరణ్, బుచ్చిబాబుని. లిటరల్ గా పాప ఆయన రామ్ చరణ్ నమ్ముకొని 4 సంవత్సరాలు వెయిట్ చేసి ఆయన ఒకరికి మాట ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. సో దాని పరంగా అవుట్పుట్ కూడా అలాగే చూపిస్తున్నాడు బుచ్చిబాబు. ప్రాణం పెట్టేస్తున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అదిరిపోతుంది. పండగ ముందు ప్రోమో రాబోతుంది, సెకండ్ సాంగ్ పండగకి సాంగ్ రాబోతుంది. చిక్రీతో మొత్తం సెన్సేషన్ అయిపోయింది. ప్రతి పాట సెన్సేషనే, సినిమానే సెన్సేషన్. అంతే. రైట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.